వీళ్ళ కాళ్ళ దగ్గర కొందరిని, గుళ్ళోకి రానిచ్చేది కొందరిని, రానివ్వకుండా బయటకు నెట్టేసేది కొందరిని. బాగా ఈ బ్రాహ్మణ ద్వేషం అండి బాగా ఎక్కేసింది. ఈ బ్రాహ్మణ ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా, ఈ ఆరిజిన్స్ ఎక్కడ ఉన్నాయి అసలు, ఇవి కూడా మనం కాస్త పరిశీలన చేయాలి. దేవుడు ఒక వర్గం వారికి సొంత, ఇంకొక వర్గం వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. ఇలాంటి దారుణాలన్నీ కూడా మళ్ళీ విజృంభిస్తాయి. మనుస్మృతులు ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, వీళ్ళు రాసుకున్న పుస్తకాలు. భగవంతుడు చెప్పలేదండి, భగవద్గీత సాక్షిగా భగవంతుడు చెప్పలేదు. అంటే అంతకుముందు భగవంతుడు చెప్పేసాడు అని చెప్పి ఎవరన్నా అనుకున్నారా? అంటే ఇప్పుడు నువ్వు వచ్చి సర్టిఫై చేయాలన్నమాట హిందుత్వానికి, భగవంతుడు చెప్పలేదండి అని. అసలు ఎప్పుడో ఎక్కడో ఎంతవరకు జరిగాయో కూడా పూర్తిగా ఆధారాలు లేని చరిత్రను పట్టుకొచ్చి, లేకపోతే ఎవరో హిందూ ద్వేషులు మాట్లాడిన కంటెంట్ పట్టుకొచ్చి నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని రుద్దాలని చూస్తున్నావంటే అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళ పైతీయం కొద్దీ వీళ్ళు రాసుకున్న పుస్తకాలు కొన్ని ఉంటాయి కదా, ఆ దుర్మార్గ పుస్తకాలు మొత్తం తెరచి ఆ రాజ్యాంగం అమలు చేస్తారు. భగవంతుడి కన్నా బిడ్డల్లోనే వర్గాలు వర్ణాలు మొత్తం వీళ్ళు ఏర్పాటు చేసేస్తారు. మతం 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 మ్యాచ్ అయిందని పెట్టా పక్క పక్కన, ఇద్దరు కంటెంట్ ఒకటే మాట్లాడారులే. అంటే ఆ ఢిల్లీలో అక్కడ జరిగినటువంటి ఆ ప్రదర్శనల గురించి సాతాన్ రాజు గారు ఇంచుమించుగా ఒకేలాగా మాట్లాడారు. ఇంకొంతమంది ఎవరైతే మోదీ ద్వేషులు ఉంటారో, హిందూ ద్వేషులు ఉంటారో, చాలామంది పాస్టర్లు ఇలాంటి ముఠాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా సేమ్ మాట్లాడిన కంటెంటే మాట్లాడారు. మరి అందరికీ టూల్ కిట్ ఒకటే వచ్చిందేమో. ఏ దేశంలోనూ లేదు ఈ జబ్బు, వెస్ట్రన్ కంట్రీస్లో లేదు, ఎక్కడ లేదు ఈ జబ్బు. చూసారా, భారతదేశానికి కితాబ్ ఇచ్చేసింది. ఏ దేశంలో కూడా ఈ మతం అనే జబ్బు లేదు, కేవలం భారతదేశానికి మాత్రమే హిందుత్వంలోనే ఈ జబ్బు ఉంది. నిజానికి హిందువులకి ఆ మతం గురించినటువంటి ఇప్పుడు జబ్బు అని చెప్తుంది కదా, ఆ భావజాలం అంతలా ఉంటే ఈరోజు హిందువులు ఇంత దుస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. మనం చరిత్రలో మన పెద్దవాళ్ళు అతిథి దేవో భవ అని చెప్పి అతి సెక్యులరిజాన్ని పాటించడం వల్ల ఇక్కడ కొన్ని లక్షల అన్యమత కట్టడాలు అనేవి ఏర్పడ్డాయి. అది కూడా ఎక్కడో ఖాళీగా ఉన్న జాగాల్లో, ఖాళీగా ఉన్న పోరంబోకు భూముల్లో కాదు, మన దేవాలయాలని పడగొట్టి సగం సగం పడగొట్టేసి ఆ పైన నిర్మాణాలు మార్చేసి వాళ్ళ నిర్మాణాలలాగా కట్టేసేసి కొన్ని వందల వేల దేవాలయాలను ఆక్రమించారు, కొలగొట్టారు కదా. నిజంగా హిందువులకి మతం పేరుతో అంత పైత్యం ఉంటే కనీసం మన దేవాలయాలనన్నా మనం కాపాడుకుని ఉండేవాళ్ళం. మన దేవాలయం మీద అన్యమత కట్టడాలు ఉండేవి కాదు కదా. కానీ ఒక్కేం చెప్తుంది, అసలు ప్రపంచంలో అన్ని దేశాలు బాగానే ఉన్నాయండి, ఒక్క భారతదేశంలోనే ఈ జబ్బు వచ్చేసిందని చెప్తుంది. ఈ మత ఉన్మాదం విడిచిపెట్టాలి, అన్ని మతాలు వాళ్ళు విడిచిపెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ ఇస్తుంది ఏనండి అందరూ. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. దేశం డెవలప్ చేయడానికి, మన కుటుంబం డెవలప్ చేసుకోవడానికి, మన బతుకు బాగు చేసుకోవడానికి మార్గం ఆలోచించుకొని మంచి బాట పట్టుకొని క్రమశిక్షణగా పనిచేసి ఫలితం పొందాలి. కానీ మతం 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 ఈ గొడవలేమిటి? ఇప్పుడు ఈ చెప్పిందని చెప్పి జిహాదీ గ్యాంగులు జిహాద్ మానేసేసి మనం మతం పేరుతో ఒకరిని చంపడం ఏంటి, మనం మనుషులుగా మానవత్వాన్ని బ్రతికిద్దాం, అందరం కలిసి మెలిసి ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి జిహాదీ గ్యాంగుల్లో మార్పులు వచ్చేస్తాయి అనమాట. ఇంకొక ముఠాలు ఉంటాయి కదా, మతమార్పిడి ముఠాలు. మనం మతం పేరుతో ఒకళ్ళని మతమార్పిడి చేయడం ఏంటి, ఈ దేశాన్ని మన యేసురాజ్యం చేయాలి అనే ఈ రందేంటి, మనకి హిందువులుగా బ్రతకనిద్దాం, మనుషుల్ని మనిషిగా గౌరవిద్దాం అని చెప్పి ఈ మతమార్పిడి ముఠాలకి మనసు మార్పిడి అయిపోద్ది. ఈ చెప్పింది కదా, సింపుల్గా బతకండ్రా అని చెప్పి దెబ్బకి మార్పు వచ్చేసింది జిహాదీ గ్యాంగులకినో మతమార్పిడి ముఠాలకి. సింపుల్గా ఎంత తేలిగ్గా పరిష్కారం చేసేసింది చూసారా అనుష్ఠాన సంపన్నులు మీ తప్ప సంపన్నులు అని చెప్పిన పెద్ద మనుషులంట మళ్ళీ సామవేదం గారి దగ్గరికి యువత మీదంట రకరకాల ప్రయోగాలు, రకరకాల హోమాలు అవన్నీ చేసేస్తారంట. వాళ్ళు దేశ ద్రోహులంట. హోమాలు రామ మందిరం లూటీ చేసిన వాళ్ళ మాత్రం చేయరంట, అక్కడ నోరెత్తరంట. ఇది ధర్మ రక్షకులు వాచ. అసలు సామవేదం గారు మాట్లాడినటువంటి ఆ కంటెంట్ ఏంటి, అది ఒక్కసారి చూద్దాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఒక సంక్షోభ వాతావరణానికి చాలామంది దేశభక్తులు మనస్తాపం చెందుతున్న మాట వాస్తవం. ఇక్కడ మనం ఒక రాజకీయమో ఒక పార్టీకి మద్దతుగానో మాట్లాడటం లేదు. దేశం క్షేమంగా ఉండాలని, ధర్మం రక్షింపబడాలనేటువంటి శ్రద్ధతో, పూర్తి దేశభక్తితో మాట్లాడుకుంటున్న విషయం ఇది. ముఖ్యంగా గమనించవలసినది, అనేక మార్లు విద్యా వ్యవస్థలో కొన్ని అరాచక శక్తుల వలనో మరొక దోషం వలనో కొన్ని లోపాలు అవకతవకలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని సవరించుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. గతంలో కూడా చాలా మార్లు జరిగింది.
అయితే అలాంటి ఒక అవకతవక జరగడం బాధాకరమైన అంశమే. ఇక్కడ ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో దాన్ని వారేం సమర్థించలేదు, అవకతవకలు జరిగాయి. దాన్ని వెంటనే సత్వరమే దాని మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభమైంది. ఇది బాధాకరం అని చెప్పారు కదా, సామవేదంగా చెప్పారు కదా. కానీ దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మళ్ళీ సిద్ధపడి తగినటువంటి మార్గాలు వెంటనే తీసుకున్నదన్న విషయం కూడా ప్రజలందరూ గుర్తించారు. కానీ ఒక్క చిన్న అవకరాన్ని అలుసుగా తీసుకుని మొత్తం దుష్టశక్తులని ఏకమైపోయి దేశ ద్రోహులందరూ కలిసిపోతున్నారు. ఇది గమనించుకోవాల్సినది. ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఈ దేశద్రోహ ముఠాలు దుష్టశక్తులు కలిసి ఒక కుట్ర చేస్తున్నాయి, ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని అన్నారు తప్ప ఏదైతే ఈ పేపర్ లీకేజీ వల్ల బాధితులు ఉన్నారో వాళ్ళని దుష్టశక్తులు అనలేదు కదా. వీటిని చూస్తూ ఉపేక్షించకూడదు. వాళ్ళు ఈ తీవ్రతలో ఎంత దూరం వెళుతున్నారంటే ప్రభుత్వాన్ని పతనం చేయాలని, దేశాన్ని అస్థిరపరచాలని, దేశ భద్రతకు ముప్పు తేవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఎవరు? ఈ సంఘటనని ఆసరాగా చేసుకున్నటువంటి దేశద్రోహుల ముఠా. పదవీ లాలస అనేటువంటి ఒక తీవ్రమైన రాక్షస లక్షణం చేత పదవీ లాలస, పదవి మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పారు కదా. విద్యార్థులను ఉద్దేశించి చెప్పినట్ల ఇది. విద్యార్థులకి పదవి మీద వ్యామోహం ఉంటుందా? రాజకీయ పదవుల మీద వాళ్ళకి ఎగ్జామ్ పోయింది అనే బాధ ఉంటుంది, దానికి న్యాయం జరగాలి అనే తపన ఉంటుంది. కానీ పదవి మీద వ్యామోహం ఎవరికి ఉంటుంది? ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదనను ఆసరాగా చేసుకుని విధ్వంసం రగిలించాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని ఒక ముఠా ఉంది, దేశద్రోహుల ముఠా. వాళ్ళకు ఉంటుంది పదవీ లాలస. వారిని ఉద్దేశించి సామవేదం గారు మాట్లాడారు. కానీ ఇంతకుముందు ఒక్కేమంటుంది, యువత మొత్తాన్ని కూడా ఆయన నిర్మూలన చేసి యువత మొత్తాన్ని చంపేయడానికి హోమం చేయాలంటున్నారు సామవేదం గారు. పేరు చెప్పలేదులే, పేరు చెప్పకుండా ఒక్క అంటే ఎలా మార్చి చెప్పింది బ్రహ్మానందంలాగా. అసలు వార్త ఏంటి, చెప్పేదేంటి? సామవేదం గారు దేశంలో ఉన్న యువత మొత్తాన్ని చంపేయడానికి హోమం చేయాలంటున్నారు అని చెప్పేసింది సింపుల్గా. వాళ్ళు ఎలాంటి దుష్టత్వానికైనా సిద్ధపడిపోతున్నారు. ఈ సమయంలో ఒకవైపు దేశద్రోహం ఎంత చేస్తున్నారో హిందూ ధర్మాన్ని అవమానించడం, నిందించడం అంత చేస్తున్నారు. రెండు విషయాలు ఇక్కడ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఒకటి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, దేశ భద్రతకి ముప్పు తేవటం. పనిలో పనిగా హిందుత్వాన్ని కూడా అవహేళన చేస్తున్నారు, ఈ సందులో సడేమియ్యేలాగా. రెండు విషయాలు చెప్పారు. హిందూ ధర్మం బలంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుందని వాళ్ళకు తెలుసు. అది హిందువులకు కూడా తెలియాలి ఇప్పుడు. కనుకనే అన్ని మతాలని గౌరవించేటువంటి హిందువులు ఇప్పుడు ఒకటి కావాలి, దేశభక్తులందరూ ఏకం కావాలి, మతాలతో సంబంధం లేకుండా. అసలు ఇక్కడ మతంతో కూడా సంబంధం లేకుండా దేశం మీద ఒక కుట్ర జరుగుతుంది. దేశాన్ని రక్షించుకోవడం కోసం దేశ భక్తులందరూ ఏకం కావాలి అని స్పష్టంగా చెప్పారు కదా సామవేదం గారు. మనం ఒక దశాబ్ద కాలం పైనుంచి చూస్తూ ఉన్నాం ఈ దేశంలో అభివృద్ధిని, సామాన్యులకు కూడాను అన్ని రకాల సౌకర్యాలు అందుతున్న పరిస్థితిని, అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా యువత విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు, ఆర్థిక అభ్యున్నతి, వీటి విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలన ఎంత గొప్ప కృషి చేస్తుందో అందరం చూస్తున్నాం, వాటి అనుభవాలు పొందుతూ ఉన్నాం. అయినప్పటికి కూడాను ఒక ఆవేశం, ఒక ఉన్మాదం, వాటిని రెచ్చగొట్టే దుష్టశక్తులు, వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ యువతను రెచ్చగొట్టేటువంటి దుష్టశక్తులు స్పష్టంగా చెప్తున్నారు ఆయన. ఈ దేశానికి అనాదిగా యోగ బలం, ఋషుల తపోబలం రక్షగా ఉన్నాయి, దైవ బలం ఉంది. ఎందుకంటే ఆసేతు సీతాచలం దివ్యత్వం కలిగిన దేశం మనది. అందుకే మన దేశంలో ఉన్న సమస్త దేవతలు ప్రచోదనం పొంది ఈ దేశాన్ని, ధర్మాన్ని, నేడు ఉన్నటువంటి సుస్థిర క్షేమపాలన్ని పదిలపరచాలి. మనం ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ బాధ్యతతోనే ఎవరు చేయగలిగినటువంటి క్రతువులు వారు చేయాలి. 12 సంవత్సరాల నుండి ఏదైతే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉందో, సుస్థిరమైన పరిపాలన ఉందో, అది నిలబడేలాగా ఈ భూమిలో, ఈ నేలలో ఉన్నటువంటి దేవతా శక్తులని ప్రచోదనం చేసే విధంగా మనం కొన్ని క్రతువులు చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. మనం ఎప్పుడూ కూడా సర్వబాధా ప్రశనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర వినాశనం అంటున్నాం. ముల్లోకాలు క్షేమం గుండాలను కోరుకునేటువంటి సనాతన ధర్మంలో పుట్టిన మన అందరం కూడాను ఈ ధర్మానికి, దేశానికి విఘాతం కలిగించే దుష్టశక్తులు కూడాను పరిమార్చబడాలని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది ఒక్క చెప్తుంది. ఇది ఈ దేశాన్ని వినాశనం చేయాలి అనే దుష్టశక్తులు పరిమార్చబడాలి అన్నారు.
అది భౌతికంగా కావచ్చు లేదా వాళ్ళ ఐడియాలజీ డిస్ట్రాయ్ కావడం కావచ్చు, ఏదైనా సరే దాన్ని మనం సమర్థిస్తాం ఖచ్చితంగా. ఈ దేశాన్ని వినాశనం చేయాలనుకునే వాళ్ళని ఫిజికల్గా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం. అందులో తప్పేంటి? ఇక్కడ దేశ వినాశనం కోరుకునే దుష్టశక్తులు పరిమార్చబడాలి అని సామవేదం గారు కోరుకుంటే ఒక్కేమంటుంది, దేశంలో ఉన్న యువత అందరినీ సామవేదం గారు చంపేస్తానంటున్నారు హోమం చేసి అని బరిదెగించింది. ఎంత బరిదెగించిందిరా గోవర్ధన. ఇక్కడ అంటే చాలా సామెతలు ఉంటాయి కానీ లేడీస్ రిజర్వేషన్ ఉంది కదా ఇక్కడ, అందువల్ల కొన్ని ఎగ్జామ్షన్స్ అన్నమాట. ఇలాంటి సంకల్పంతో ఎవరు చేయగలిగింది వారు చేయాలి. విష్ణు సహస్రనామ హవనం చేయొచ్చు, పురుష సూక్త హవనం చేయొచ్చు, అదేవిధంగా సుదర్శన హోమాలు చేయవచ్చు, ఇంకా రుద్రహోమాలు, చండీ హోమాలు, మన్యసూక్త హోమాలు కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు దుష్టశక్తులన్నీ మేల్కొంటున్నాయి, దాని నుండి మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం దైవశక్తిని కూడా ప్రచోదనం చేసుకోవాలి. ధార్మికులందరూ, సాధనా సంపత్తి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చేయగలిగిన హోమాలు, వ్రతాలు, తపస్సు మీరు చేయగలిగింది మీరు చేయండి అని చెప్పారు. ఇందులో తప్పేంటి అసలు? ఇప్పుడు దీని తర్వాత ఇంకొక వీడియో ఉంది, పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామివారి ఒక వీడియో, వారు కూడా ఇలాంటి ఒక సంకల్పం చేశారు ఒకప్పుడు, అది కూడా ప్లే చేస్తాను.